నమస్తే. నమస్కారం. ఇక్కడ మన సంగారెడ్డి పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్గా స్వతంత్ర అభ్యర్థిగా స్వప్న వెంకటేష్ గౌడ్ బరిలో దిగారు. మరి ప్రజల్లో గడప గడప తిరుగుతున్నారు. మరి ప్రజల్లో వీరికి స్పందన ఎలాగా ఉంది, వారి మాటల్లో మనం తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం. నా పేరు పెంటల స్వప్న. నేను 28th వార్డ్ స్వతంత్ర అభ్యర్థిని. ప్రజల్లో స్పందన ఎలా ఉంది అంటే చాలా బాగుంది. నాది ఏసీ గుర్తు. ఏసీ గుర్తుకు ఓటేయండి, పెంటల స్వప్నను గెలిపించండి. నమస్కారం. అవును, నేను మొత్తం చెప్పాలంటే తడబడుతున్నాను. ఒక నిమిషం నాన్న. మరి స్వప్న వెంకటేష్ గౌడ్ వారి కూతురు మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. మేము 28వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము ఎన్నికల్లో. సో దయచేసి అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా, నేనైతే కులాలు ఇవన్నీ కాకుండా ఒక్క సింబల్ని చూసి కాకుండా గుణం చూసి మీరు ఓటేయండి. ఒక్కసారి మీరు ఎలా అయితే మీకు ఏవైనా హెల్ప్ కావాలంటే కూడా మీకు రెస్పాండ్ అనేది 5 to 10 minutesలో మేము రెస్పాండ్ అవుతాం ఖచ్చితంగా. చిన్న చిన్న పనులు ఏవైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే 24 hours మేము ఖచ్చితంగా ఆ పనులను సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. మనకి గల్లీలో మెయిన్ ప్రాబ్లం ఉన్నాయంటే రోడ్లే. అవి ఒక్కటి కొంచెం మంచి చేయాలని మేము అనుకుంటున్నాం. ఫస్ట్ మా ఏముందంటే ముందు రోడ్లు అనేటివి వేపియాలి. ఎందుకంటే మేము ముందు నుంచి కూడా చూస్తున్నాం, చాలా సంవత్సరాలుగా రోడ్లు అలాగే ఉన్నాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఇప్పటివరకు ఆ రోడ్లని ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. వస్తారు, ఎలక్షన్లో ప్రచారం చేస్తారు, రోడ్లు వేపిస్తామంటారు కానీ ఇప్పటివరకు ఆ ప్రాబ్లం అనేది ఎవ్వరూ సాల్వ్ చేయలేరు. దయచేసి మీరు అందరూ కొంచెం ఆలోచించి, ఎవరైతే వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారో అన్నీ చూసి కొంచెం ఆలోచించి మీ ఓటును వృధా కాకుండా మాకు ఓటు వేస్తారని కోరుకుంటున్నాము. చూసుకొని ఓటేయండి. ఖచ్చితంగా మీకు ఏమైతే మేము హామీలు ఇక్కడ ఇస్తున్నామో రోడ్లను మనం అలాగే స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేస్తాం. ఇంకొడు గుంతలు, ఇప్పుడు మనకు వర్షాలు పడుతుంటే మాకైతే ఇక్కడ ఏమంత ప్రాబ్లం లేదు కానీ మేము అక్కడ చిన్న అక్కడ లోపల చూస్తుంటే అయితే మనకు వర్షాలు పడ్డప్పుడు ఇంట్లో లోపలికి వాటర్ వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఆల్రెడీ మేము వెళ్ళినప్పుడు చెప్తున్నారు, మీరు వచ్చినప్పుడు మేమైతే అక్కడ ఒక ఇల్లు ఉండే మేము చూసినాం నిన్న, అక్కడ చాలా వాటర్ వచ్చేస్తున్నాయి ఇంట్లోకి. వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నారు. మేము ఎంత చేయాలో అంత చేసినాం లాస్ట్ టైం. కానీ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, ముందు మేము చాలామందికి అడిగినాం కానీ ఎవరు వచ్చి సాల్వ్ చేయట్లేదు, మాకైతే ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. ఉండేవాళ్ళందరూ పైన ఉండేవాళ్ళు బాగానే ఉంటారు కానీ చిన్న ఇంట్లో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మనం ఎలాగైతే ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఆ వాటర్ అనేటివి అందులోకి స్టోరేజ్ అయితే మనకి బోర్ వాటర్ కూడా మంచిగా వచ్చేస్తాయి. అట్లనే మనం రోడ్లను చూసుకుంటాం, ఇంకా స్ట్రీట్ లైట్స్ ఏమైనా అవన్నీ చేస్తాం. అలాగే ఇప్పుడు శానిటైజ్ చేస్తాం రోడ్స్ని. అండ్ ప్రతి వీక్కి 2 సార్లు మనం రోడ్లను క్లీన్ చేయించే ఏర్పాట్లు చేస్తాం. అలాగే స్ట్రీట్ లైట్లు మనకి ఇక్కడ చూసుకుంటే లోపల గల్లీలో చూస్తాయంటే ఎక్కడ స్ట్రీట్ లైట్లు అనేవి లేవు, చీకటి ఉంటుంది కాబట్టి అవి కూడా మేము చూసుకుంటాం. నిరుద్యోగ యువతకు ఎవరైతే ఇప్పుడు చిన్న మాకు తోచినంత మేము రికమెండేషన్తోనైనా మాకు ఎంత సాధ్యమైతే అంత జాబ్లు కల్పిస్తామని తెలియజేస్తున్నాం. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వితిన్ 5-10 minutesలో మేము ఒక్క ఫోన్ కాల్తో రెస్పాండ్ అయ్యి మాకు అయినంత వరకు ప్రజలకి అన్ని సేవలు కల్పిస్తాం. ఇచ్చిన హామీలో ఏ ఒక్క హామీ కూడా తప్పకుండా ప్రతి హామీని మేము నెరవేరుస్తామని అందరికీ పేరున మాటిస్తున్నాను. అందరూ మర్చిపోకుండా ఏసీ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపించగలనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఏసీ గుర్తుకే మన ఓటు. మరి ఇప్పటి వరకు కూడా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది కౌన్సిలర్లు ఇక్కడ వచ్చారు. మరి 28వ వార్డుకు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఏం చేయలేకపోయినాయి. ఎక్కడ ఉన్న గొంగడి అక్కడే అన్నట్టుగా ఎక్కడ ఏ గల్లీలో చూసినా రోడ్లు సరిగ్గా లేవు, సీసీ రోడ్లు. అలాంటప్పుడు ముందుకొచ్చి మేము ప్రజలకు సేవ చేస్తామని ప్రజలకు మాట ఇచ్చి మరి గెలిపించుకున్న తర్వాత సీసీ రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, మురికి కాలువలు ఎలాంటి ఇబ్బందులున్నా మేము ప్రజలకు రెస్పాండ్ అవుతూ మరి ప్రజల సేవలు చేయడానికి మేము ముందుకు వచ్చాం. కాబట్టి మా ఏసీ గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మరి వారి మాటల్లో విన్నాం. కెమెరామెన్ షఫీతో పవన్, సంగారెడ్డి.